నుదుటన బొట్టు లేకపోయినా, ఉన్న అప్పులు తీర్చలేకపోయినా దానంలో కర్ణుడు లాంటి కుటుంబం అని చెప్తున్నాను. నుదుటున బొట్టు ఎవరో తెలియని వాళ్ల కడుపు నింపే ఈ తల్లి రేపొద్దున మన బిడ్డని కడుపులో పెట్టుకుని చూసుకుంటుందనే నమ్మకం నాకుంది. అబ్బాయి లక్షణంగా ఉన్నాడు. పిల్లలకి చదువు నడవడిక నేర్పే గురువు స్థానంలో ఉన్నాడు. ఇంతకంటే ఏం కావాలి అమ్మాయి ఆ ఇంటి కోడలిగా వెళ్ళడానికి? డబ్బు గురించి ఆలోచించకుండా విద్యని మంచి ఇంటికి పంపిస్తున్నావు తమ్ముడు. ఇది నిశ్చితార్థంలో లేదన్నయ్య గారు, వాళ్ళని పొగిడే సభలా ఉంది. అమ్మా పద్మ, ఇవిగో మా తరపున అమ్మాయికి పెట్టే నగలు. చిన్న చెల్లెలకి అత్తారింటి వాళ్ళు తెచ్చే పెట్టుపోతలు చూసి పెద్ద చెల్లెల మనసు బాధపడుతుందేమోనని ఆలోచించి ఈ నగలు తీసుకొచ్చాం. మా వదినోళ్ళు ఏం తెచ్చారో చాలా పెట్టెలే ఉన్నాయి. నిజంగా ఖాళీ పెట్టెలు అయి ఉంటాయి నాన్న. అమ్మా పద్మ, వాటిని కాస్త ఓపెన్ చేసి చూసుకోమ్మా. నకిలీ నగలే ఉన్నాయో లేక ఖాళీ పెట్టెలే ఉన్నాయో. వెళ్ళి చూడు పద్మ.
నేను చూస్తుంది నిజమైన నగలేనా రోల్డ్ గోల్డా? చూస్తుంటే నిజమైన నగల్లానే ఉన్నాయండి, కానీ నమ్మకం కుదరటం లేదు. పద్మ, ఎందుకైనా మంచిది మా నగల్లో కలపకమ్మా. మా నగలు ఒక్కోటి 25 లక్షల పై మాటే. ఈ కాలంలో ఒరిజినల్ నగలకి రోల్డ్ గోల్డ్ నగలకి తేడా తెలియడం లేదు. మా రెండు సంబంధాలాగే. మీరేమో రెండింటిని ఒకేలాగా సొత్తు మర్యాదలు చేసేస్తున్నారు. వీరేశం, మేమేం మాహట్టం లేదు కదా అని నీ నోటుకొచ్చింది వాక్కం. పద్మ, తీసుకెళ్ళు. ఆకు పద్మ, ఈ నగలని ఎక్కడో చూసినట్టుందే. గుర్తొచ్చింది. పోయిన పండక్కి నువ్వు వేసుకున్నావు. అడిగితే విద్య నగలని చెప్పావు. అవే కదా ఇవి? ఆ నగలు పోలిన నగలు ఉండవా ఏంటి పిన్ని? 1, 6 అయితే సరేనమ్మా, మరీ అన్ని నగలు ఒకేలా ఉంటాయా? నిజమే, అవన్నీ అక్క నగలే. మా అక్క నగలు మీ దగ్గరికి ఎలా వచ్చాయి? దొంగలు దొరికిపోయారు. కొట్టేయడం వీళ్ళకి అన్నతో పెట్టిన విద్యా. బాబాయ్, మాకంత కర్మేం పట్టలేదు. కర్మ కాదురా, విద్య చేయబట్టుకుందాం అనే కంగారులో దొంగతనం చేసావేమోనని మా నాన్న అనుమానం. రేయ్, దొంగలు మీర్రా, మేం కాదు. మరైతే ఇవి విద్యానగలు కాదని మీ గణపతి మీద ఒట్టేసి మీ అక్కని నిజం చెప్పమనరా. అవి విద్య నగలే. నీ అక్క మాట వినిపించిందా? దొంగతనం చేయకుండా మీ ఇంటి నగలు వాళ్ళింటికి ఎలా వెళ్ళాయో అడగండి అన్నయ్య గారు. చెప్పండమ్మా, విద్యానగరు మీ దగ్గరికి ఎలా వచ్చాయి? మీ అబ్బాయి మీ కోడలు తీసుకొచ్చి ఇచ్చారండి.
ఏంటిది? నేను చెప్తాను మావయ్య గారు. వీరేశం గారు వాళ్ళేమో నిధికి వీడియో కాల్ చేసి మరీ నగలు చూపించారు. గణపతి వాళ్ళకేమో అంత స్తోమత లేదు. మొన్న హాస్పిటల్లో కూడా మన విద్య గాజులు తాకట్టు పెట్టాల్సి వచ్చింది. అలాంటప్పుడు గణపతి వాళ్ళు నగలెక్కడి నుంచి తీసుకురాగలరు? నిశ్చితార్థం జరుగుతున్నప్పుడు నలుగురిలో విద్య బాధపడకూడదని, మన పరువు గణపతి వాళ్ల పరువు పోకూడదని నేనే ఇలా చేశాను. ఇందులో తప్పుడు ఉద్దేశం ఏమీ లేదు మావయ్య గారు. మేం అప్పుడే అనుకున్నాం మంగళసూత్రం తెచ్చే స్తోమత లేని వాళ్ళు ఇన్ని నగలు తీసుకురావడం ఏంటా అని. నువ్వు నగల దాకా వెళ్ళావమ్మా. రోల్డ్ గోల్డ్ నగలైనా కనీసం గోల్డ్ బాక్సులైనా వీళ్ళు కొనలేరు. ఇప్పటికైనా మీకు బాగా అర్థమైంది ఆదినారాయణ గారు. మీ వాళ్ళు ఇచ్చారే అనుకోండి, అయినా అలా ఎలా తీసుకుంటారండి? చిత్ వీరేశం, నీ చీచాలు పక్కనట్టు. మేమే ఆ నగలు ఆశపడి తీసుకోలేదు. అప్పటికి మా అక్క వద్దంటూనే ఉంది. విద్య బాధపడుద్దని మురళి పద్మలు బతిమలాడితే విద్య కోసం మా అక్క ఒప్పుకుంది. బానే కవర్ చేసావులేరా ఆదినారాయణ గారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ మంచి కోరి చెప్తున్నాం. వీళ్ళ సంబంధం కాదనుకుంటేనే మంచిది మీకు, మీ అమ్మాయికి. రేపొద్దున అవసరమైనప్పుడల్లా మీ అమ్మాయిని డబ్బులు తెమ్మని పీడిస్తారు ఇల్లు. ఆలోచించుకోండి. అమ్మయ్యా, నేను అనుకున్న పని అయింది. ఖచ్చితంగా ఇంకా మావయ్య పెళ్లి కొప్పుకోరు. నేను అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళను. కావాలంటే నా నగలు కూడా లక్కీకి ఇచ్చేస్తాను. నువ్వింతలా ఆ కుటుంబాన్ని ఇష్టపడుతున్నావంటే ఆ ఇంట్లోని మనుషులు, వాళ్ల మనసులు ఎంత గొప్పవో అర్థం చేసుకోవచ్చు. కోట్ల ఆస్తి వద్దు, గణపతి చాలు అంటున్నావు చూడు. నువ్వు గ్రేట్ విద్య. చాలామంది కోటీశ్వరులకిస్తే కూతురు ఆనందంగా ఉంటుందనుకుంటారు. కోరుకున్నవాడితో కటిక చీకటిలో ఉన్నా ఆనందంగా ఉంటుందని తెలుసుకోలేరు. మీరేం మాట్లాడరేంటి ఆదినారాయణ గారు?
నా కూతురు తన మనసులో మాట చెప్పింది. నా కూతురు సంతోషమే నా సంతోషం. పంతులు గారు, అయ్యా నిశ్చితార్థం జరిపించండి. అలాగే. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. సద్యో జాత ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. హరి ఓం. బాబు దండలు మార్చుకోండి. మీరు కూడానమ్మా. దైవీ స్వస్తిరస్తున స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తద్విపదే శం చతుష్పదే. బాబు దండలు మార్చుకోండి. ఏసేరా నిధి, ఏం ఆలోచిస్తున్నావు? అబ్బాయి మెడలో దండ వేయమ్మా. చిన్న బావ బాగా హైట్ కదా, అక్కకు అందడం లేదేమో. ఆదినారాయణ మావ ఇంటికి అల్లుడవడం కోసం చాలా వెనక్కి తగ్గాను. ఇప్పుడు నిధితో దండ వేయించుకోవడానికి ఇంకాస్త తగ్గుతాను. పెళ్లికి ముందే నీ గురించి ఆలోచిస్తున్నాడంటే నువ్వు చాలా అదృష్టవంతురాలు నిధి. అమ్మా, వధూవరులకు ఉంగరాలు ఇవ్వండి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు.